శ్రీచక్రము. ఇప్పటి వరకు మనం శ్రీ విద్యలో మంత్రభాగాన్ని చూసాం. అసలు శ్రీ విద్య అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి మంత్రభాగం అయితే రెండోది యంత్రభాగం. ఇప్పుడు మనం మంత్రం అంతా చూసాం. బాలామంత్రం, పంచదశి, మహాషోడశి, ఈ మంత్రాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అలాగే పాదుకాంతపూర్ణ దీక్ష, ఆత్మపాదుక, వీటిని గురించి కూడా మనం చెప్పేసుకున్నాం. కాబట్టి శ్రీ విద్యలో మంత్రభాగము దీన్ని మనం పూర్తిగా చూడటం జరిగింది. ఇప్పుడు రెండవ భాగం ఏమిటి? శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని గురించి చూద్దాం. అసలు శ్రీచక్రము అంటే ఏమిటి? అమ్మవారి యొక్క స్వరూపం స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము అని మొత్తం 3 రకాలుగా ఉంటుంది. స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము. స్థూల రూపము అని అంటే మనం చెప్పేటటువంటి రూపం, మనం ధ్యానం చేసే రూపం ఏదైతే ఉన్నదో అదే అమ్మవారి యొక్క స్థూల రూపం. మనం అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉన్నాం. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమరాగసోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాత అని మనం అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే అమ్మవారి యొక్క స్థూల రూపం. ఆవిడ 4 చేతులు ఉన్నాయి. ఆ 4 చేతుల్లోనూ కూడా పాశము, అంకుశము, ధనుర్బాణాలు వీటిని ధరించి ఉన్నది. ఇలా అమ్మవారిని మనం వర్ణించడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ వర్ణన ఏదైతే ఉన్నదో ఆ వర్ణన ప్రకారం ఉన్నటువంటి మూర్తి ఏదైతే ఉన్నదో అదే అమ్మవారి యొక్క స్థూల రూపం. ఇప్పుడు రెండోది సూక్ష్మ రూపము అన్నాం. సూక్ష్మ రూపం ఏమిటి? అమ్మవారి యొక్క మంత్రం. అదే పంచదశి మహామంత్రం లేదా షోడశి మంత్రం. ఇది అమ్మవారి మంత్రం, సూక్ష్మ రూపం. ఇక మూడోది కారణరూపము. కారణరూపము అంటే యంత్రం. అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మనం గతంలో చెప్పుకున్నాం. ఆ మంత్రాన్ని కనుక మనం జపం చేసినట్లయితే అమ్మవారు ప్రసన్నం అవుతుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. మరి అమ్మవారిని అర్చించాలి అంటే ఎలా అర్చించాలి? అమ్మవారి యొక్క ప్రతిరూపం అదే శ్రీచక్రం. దీన్నే చక్రరాజము అంటే యంత్రాలు అన్నింటిలోనే కూడా, అన్ని యంత్రాల్లోకి కూడా సుప్రసిద్ధమైనటువంటిది, ఉత్తమోత్తమైనటువంటిది అదే శ్రీచక్రం. అందుకే దాన్ని చక్రరాజము అని అంటారు. చక్రరాజము అని అంటారు. అంటే యంత్రాలన్నింటిలోనికి రాజు వంటిది. ఎందుకని అంటే ఈ శ్రీచక్రానికి అధిదేవత ఎవరు అంటే మహాత్రిపుర సుందరి పరమేశ్వర స్వరూపము. కాబట్టే ఇది చక్రరాజము అంటారు. ఇప్పుడు మనం ఆ శ్రీచక్రాన్ని గురించి చూద్దాం. ఈ శ్రీచక్రం అంటే ఏమిటి? మంత్రశాస్త్రం అంతా కూడా ఈశ్వర ప్రోక్తం. అంటే శివుడు చెబుతాడు, పార్వతీదేవి ఏదో ఒక ప్రశ్న అడుగుతుంది, ఆ ప్రశ్నకి సమాధానంగా ఈశ్వరుడు మంత్రశాస్త్రాన్ని వివరిస్తాడు లేదా యంత్రశాస్త్రాన్ని వివరిస్తాడు. మంత్రం కానీ యంత్రం కానీ. కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి ఈశ్వరుడిని అడిగింది, ఓ దేవదేవ మహాదేవ పరిపూర్ణ ప్రధామయ, ఓ కరుణాసింధు, ఆ మహాత్రిపుర సుందరి అని చెప్పావు కదా, మహాత్రిపుర సుందరికి ప్రతిరూపమైనటువంటి ఆ యంత్రం ఏమిటి? దానికి ఏమైనా ఒక యంత్రం ఉందా? అమ్మవారిని పూజించాలంటే యంత్రం అనేది ఏదన్నా ఉందా? ఆ యంత్రం ఏమిటో నాకు వివరించవయ్యా అని అడిగింది. అప్పుడు ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు, శృణుదేవి ప్రవక్ష్యామి,
ఓ పార్వతీదేవి, నువ్వు వినవలసినవి నేను చెప్తూ ఉన్నాను. ఏం చెప్తున్నావు? ఇప్పుడు చెప్తున్నాడు. శ్రీచక్రం త్రిపుర సుందర్య బ్రహ్మాండాకారమీశ్వరి. ఆ త్రిపుర సుందరి ఉన్నదే మహాత్రిపుర సుందరి. ఆవిడ యొక్క ప్రతిరూపం ఏమిటి అంటే శ్రీచక్రము. ఈ శ్రీచక్రం ఏమిటి? ఇది సామాన్యమైనటువంటిది కాదు. ఇది బ్రహ్మాండాకారమీశ్వరి, చరాచర జగత్తుకి ప్రతీక. ఎందుకంటే అంటే ఇందులో ఏమున్నాయి? పంచభూతాత్మకం చేయవా తన్మాత్రాత్మకమేవచ, ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తదా, మాయాది శుద్ధ విద్యాచ మహేశ్వర తదా శివౌ. ఇవి ఇందులో ఉన్నటువంటిది. అంటే ఈ శ్రీచక్రంలో ఏమున్నాయి అసలు? శ్రీచక్రం త్రిపుర సుందర్య బ్రహ్మాండాకారమీశ్వరి, చరాచర జగత్తుకి ప్రతీక. ఎందుకని అంటే సృష్టి చేయటానికి కావలసినటువంటి పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఏమిటవి? పంచభూతాలు, తన్మాత్రలు, ఇవన్నీ కావాలి. అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి భాగాలు, ఇవన్నీ కూడా కావాలి. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, పంచభూతాత్మకం చేయవా. పంచభూతాలు ఉన్నాయి అంటే పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్, ఈ పంచభూతాలు ఈ శ్రీచక్రంలో ఉన్నాయి. తన్మాత్రాత్మకమేవచ, ఈ పంచభూతాల యొక్క సూక్ష్మరూపమైనటువంటి తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో ఉన్నాయి. ఇంద్రియాత్మకమేవంచ, మానవ శరీరానికి కావలసినటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఇవి కూడా ఇందులోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి, పంచభూతాలు ఉన్నాయి 5, తన్మాత్రలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మొత్తం ఇక్కడికి 20 ఉన్నాయి. ఆ తర్వాత మాయాది శుద్ధ విద్యాచ, మాయా శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు. మాయా శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు. ఈ 4 24. ఈ 24 కాక పరమేశ్వర తత్వము 25వ తత్వం పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర స్వరూపమే. ఈ రకంగా ఓ త్రిపుర సుందరి, ఓ పార్వతీదేవి, మహాత్రిపుర సుందరి యొక్క యంత్రము అని అంటే అదే శ్రీచక్రం. ఆ శ్రీచక్రంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఈ శ్రీచక్రంలో పంచభూతాలు, తన్మాత్రలు ఉన్నాయి కాబట్టి ఇది చరాచర జగత్తుకి ప్రతీక. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది విశ్వ మానవాళికి ప్రతీక. ఈ రకంగా శ్రీచక్రం అనేది చరాచర జగత్తుకు ప్రతీక, విశ్వ మానవాళికి ప్రతీక. ఈ కారణం చేతనే మొట్టమొదటిలోనే చెప్పాడు, శ్రీచక్రం త్రిపుర సుందర్య బ్రహ్మాండాకారమీశ్వరి, చరాచర జగత్తుకి ప్రతీక. అది శ్రీచక్రం అంటే సామాన్యమైన యంత్రం కాదు. ఈ శ్రీచక్రము అనేది చరాచర జగత్తుకి ప్రతీక, విశ్వ మానవాళికి ప్రతీక.